కొంచెం హెల్త్ సెట్ అవ్వగానే డైలీ వీడియోస్ తీయాలి, ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి, యాక్టివ్‌గా ఉండాలి, కొంచెం సీరియస్‌గా తీసుకోవాలి అని అనుకుంటా సోషల్ మీడియాని. బట్ థర్డ్ డే మాత్రం హెల్త్ చాలా ఎఫెక్ట్ అయిద్ది. అది ఇంట్లో పని ఎక్కువ అవ్వడం వల్ల గానీ, లేదు అంటే మా పెద్దోడికి సెలవొచ్చి ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అసలు ఏది కుదరదనమాట. మాక్సిమం కుదరదు. కుదిరినా ఒక డేలో ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అంతకన్నా ఎక్కువైతే ఎక్కువ కుదరదనమాట. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళని చూసుకోవడమే సరిపోతది. ఏమైద్దా, ఏంటా, కొట్టుకుంటారా, కింద పడతారా, దెబ్బలు తగిలించుకుంటారా, ఇదే టెన్షన్ అనమాట. సో, ఇంకా 2 డేస్ రెగ్యులర్ కొంచెం యాక్టివ్‌గా అనిపించింది. కానీ ఈ డే మాత్రం చాలా నర్వస్‌గా అనిపించేసుండే. దానికి తగ్గట్లు ఓపిక ఉంటే ఎప్పుడు అంట్లో అప్పుడు తోమేసేస్తున్నాను గానీ, ఓపిక లేనప్పుడు మాత్రం అస్సలు కుదరట్లేదు. ఇంకా మా చిన్నోడు తిండికి పేజీ పెట్టినప్పుడు మాత్రం చాలా డిలే అవుతుంది. కొన్ని అంట్లు మాత్రం సింక్ నిండిపోతున్నాయి. అలాగే అంట్ల స్టాండ్ కూడా నిండిపోతుంది. అంట్లన్నీ తోమేసి ఒక పక్క నుంచి ఇంకో పక్కన బార్లకు దాని మీద రైస్, ఒక దాని మీద టీ అయితే పెట్టేసిన. రైస్ అయితే చిన్న దాంట్లో ఎందుకు వండినా అంటే చాలా సద్దన్నం ఉంది. నైట్ అన్నం ఎక్కువ వండా అనమాట. అన్నం చాలా మిగిలింది. మళ్ళీ వేస్ట్ అయిపోద్దిగా అని చెప్పి ఓన్లీ బాక్స్ వరకు అయితే రైస్ అయితే వండేసిన. అదైతే ఇంకా లంచ్కి అయితే సరిపోతుంది. ఎలాగో పాడైతే అవ్వదు, నైట్ వండిన అన్నమే కదా అని చెప్పేసి పక్కన పెట్టేసి ఉదయం అన్నం ఉదయం మీద టీ పెట్టేసి బయట అంతా కడిగేసేసిన. లిటరల్లీ సొంత ఇల్లు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి అని అనుకుంటాం కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర మాత్రం ఎంత పెద్ద ఇల్లు ఉంటే అంత ఎక్కువ పని ఉంటుంది అనమాట. అస్సలు పని అవ్వదు. ఎస్పెషల్లీ బయట చేసే పని అంటే ఊడవడము, కడగడము, తుడవడము, ఇవన్నీ కూడా లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడతాయి. ఇంకా బాక్సెస్ పెట్టాలి, ఎర్లీ మార్నింగే రెడీ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టమైద్ది. ఇంకా మా చిన్నోడు లేవలేదు కాబట్టి నాకు ఇంత టైం దొరికింది. అంటే ఆల్మోస్ట్ నాకు అంట్లకే 1.5 అవర్ పట్టిందనమాట. అంట్లన్నీ తోమేసి గ్యాస్ బండ్ అంతా నీట్గా చేసుకోవడానికి గంటన్నర పట్టింది దగ్గర దగ్గర. అట్లాంటిది ఇంకా వాళ్ళు వేస్తే ఈ పని ఆగిపోయేది అనమాట. ఎలాగో పడుకున్నాడు, ఇంకా లేవలే. ఈరోజు నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30 అరౌండ్ 4:45 ఆ టైంలో లేచాను కాబట్టి నాకు పని చాలా తొందరగా అయింది. ఇంకా నైట్ అయితే చేసుకొని పెట్టేసుకుందాం అనుకున్నా. కానీ పిల్లలు ఇంకా హాలిడే కాబట్టి నైట్ అస్సలు తొందర పడుకోలే. 11:30 అలా అయిపోయింది. వాళ్ళతో పాటు నాకు నిద్ర వచ్చేసి నేను పడుకున్నాను అనమాట. సో, ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా మెలకువొచ్చింది కాబట్టి ఇంకా పడుకుంటే పని అవ్వదు. ఇంకా వంటగదిలోకి వెళ్ళినా వంట చేయాలనిపించదు అని చెప్పేసి ఫస్ట్ వంటగదిలో అయితే అన్నం వండేసిన కాబట్టి టెన్షన్ ఉండదు. ఏదైనా లెమన్ రైస్ కానీ, ఎగ్ రైస్ కానీ ఏదో ఒకటి అప్పటికప్పుడు చేసి పెట్టే ఉంటాయి కదా, టమాటా చట్నీ కానీ ఏదో ఒకటి చేసి పెట్టేద్దాము. అన్నం అయిపోతే కొంచెం టెన్షన్ కూడా తప్పినట్లు ఉంటుంది. తినిపించేసైనా పంపించేయచ్చు అన్నట్లు. సో, మొత్తం మీద ఈరోజు అయితే ముందు రోజు చేసిన ఫిష్ కర్రీ అయితే ఉంది. సో, ఇంకా కర్రీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లంచ్ బాక్స్ వరకు చేస్తే సరిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ బయట పని అవగొట్టేసుకుందామని యాక్చువల్గా నిన్న ఉతికేద్దాము అని చెప్పి అనుకున్నాను. సాక్సెస్, ఇంకా మా చిన్నోడి డ్రెస్సెస్ అంటే నేను అన్నీ ఈ మధ్య అయితే ఉతకట్లేదు. హెల్త్ అయితే అప్సెంట్ అయిన దగ్గర నుంచి మ్యాక్సిమం నేను వాషింగ్ మిషన్లో వేసేస్తాను. కొన్ని మాత్రం మెయిన్వి ఇన్నర్స్, బాత్రూమ్కి వెళ్ళినవి, కొంచెం వాష్రూమ్కి వెళ్ళినవి, ఇంకా ఎక్కువ డస్ట్ అంటినవి మురికిపోవు అనుకుని ఉంటాయి కదా, అవి వైట్వి, ఇంకా సాక్స్లు, కర్చీఫ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మాత్రం చెట్ల మీద ఉతికేస్తా. అలాగే కాళ్ళపట్టాలు మాత్రం ఎన్నిసార్లు ఉతికినా ఒక 2-3 డేస్లోనే నల్లగా మట్టి మట్టి చేసేస్తున్నారు. ఎందుకంటే మా చిన్నోడు ఇంట్లోనే ప్యాస్ పోసేయడము, చెప్పకపోవడము, అదే తెచ్చి కాళ్ళపట్ట తెచ్చి అక్కడ వేయడము, దానివల్ల ఎక్కువసార్లు ఫ్రీక్వెంట్గా ఉతకాల్సి వస్తుందన్నమాట. సో, బట్టలు ఉతికిన తర్వాత చాలా పని తగ్గినట్టు అనిపించింది. కాకపోతే కొంచెం భయం కూడా అయిందనమాట. ఎందుకంటే చాలా చీకటి ఉంది కదా. సో, ఒక్కదాన్ని ఉంది కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. సో, ఇంకా లోపలికి వచ్చేసి ఫాస్ట్గా ఇంకా బ్రషింగ్ చేసుకొని లోపలికి వచ్చేసిన అనమాట. వచ్చిన వెంటనే టీ తాగేసి ఫస్ట్ ఒక స్టవ్ మీద వాటర్ పెట్టేసి రిమైనింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అనమాట. అస్సలు లేట్ అవ్వద్దు లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్కి, మళ్ళీ వ్యాన్ మిస్ అయిద్ది అనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది అనమాట. సో, ఈరోజు అయితే లంచ్కి కొంచెం తొందరగా అయిపోవాలి. ఎలాగో ముందు రోజు కర్రీ అయితే ఫిష్ కర్రీ ఉంది. బట్ అది లంచ్లో పెట్టలేను కదా, అందుకని చెప్పేసి మా పెద్దడి వరకు కర్రీ అయితే చేసేసాను లంచ్ బాక్స్లో వరకు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లయితే ఏం చేయలే. ఎర్లీ మార్నింగ్ లేచాను, బట్ పిండి లేదు. అట్ ద సేమ్ టైం బయట పని ఎక్కువైపోయింది. బయటదంతా నీట్గా ఊడ్చి, తూడ్చి, కడిగి చేసి వచ్చేసరికి ఈజీగా హాఫ్ అన్ అవర్, బట్టలు ఉతకడానికి హాఫ్ అన్ అవర్, 1 అవర్, అంట్లు తోమడానికి 1 అవర్, 1.5 అవర్ అక్కడే వెళ్ళిపోయింది అనమాట. నాకు మార్నింగ్ 4:45 కల్లా లేచినా సరే ఇక్కడ టైం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ 7:30 కల్లా రెడీ చేయాలి కదా స్నానం పోసేసి పెద్దోడికి అని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే పెట్టుకోలే. రైస్ తినిపిద్దామని పట్టువాడు ఒప్పుకోకపోయేసరికి టీ చక్రాలు వేసేసిన. పెద్దోడికి ఇస్తే చిన్నోడు ఏడుస్తాడు కదా, కామన్ అది. ఇంకా అందుకని చెప్పి మా చిన్నోడికి కూడా చిన్న గ్లాసులో టీ చక్రాలు వేసిస్తే బుద్ధిమంతులా కూర్చొని తింటూ ఉన్నాడు. మా పెద్దోడికి ఫుల్గా నచ్చాయన్నమాట. మళ్ళీ సెకండ్ టైం కూడా అడిగి మరీ వేయించుకొని తింటున్నాడు. కానీ అదే రైస్ తినమంటే మాత్రం
చాలా అంటే చాలా పేచి పెట్టేస్తాడనమాట. మా పెద్దోడు కూడా రైస్ తింటాడు కానీ మార్నింగ్ టైంలో అసలు తిండు. ఇదేమన్నా లంచ్ టైమా అని అంటాడనమాట. బ్రేక్ఫాస్ట్ కదా, నాకు బ్రేక్ఫాస్టే కావాలి, రైస్ వద్దు అని చెప్పి అంటాడు. ఎప్పుడో ఒకసారి మాత్రం నాకు బాగా నీరసంగా ఉంది, ఓపిక లేదు, అలాంటి టైంలో ఇంకా ఏం చేయలేదు అంటే ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటాడు. బట్ ఒక్కొక్కసారి మాత్రం లేదు, నాకు స్నాక్స్ ఐటమ్సే కావాలి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే కావాలి, నేను లంచ్ అన్నం తిన్నాను అని చెప్పి పేచి పెడతాడు అనమాట. అందుకని మ్యాక్సిమం చేస్తాను మార్నింగ్ టైంలో. బట్ ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉండడము, ఇంకా టిఫిన్ పిండి ఏం లేదు. మెయిన్గా చెప్పాలంటే టిఫిన్ పిండి ఉంటే ఏదో ఒకటి వాడి వరకు వేసి పెట్టేసి అప్పటికప్పుడు. బట్ టిఫిన్ పిండి ఏం లేదు, మళ్ళీ పిండి కలిపి అదంతా చేయడానికి టైం సరిపోదనమాట. మళ్ళీ స్నానం పోయాలి, చిన్నోని పట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా ఈరోజైతే టీ చక్రాలు ఇచ్చేసిన. సో మొత్తం మీద వాడికి ఫుల్ అయ్యేంత వరకు నేను పెడతానమాట. మరీ తక్కువ అయితే పెట్టి పంపాను. అట్ ద సేమ్ టైం మార్నింగ్ స్కూల్కి వెళ్ళేప్పుడు మాత్రం ఖచ్చితంగా తిన్న తర్వాత పంపించేస్తాను. తినకుండా మాత్రం అస్సలు పంపాను. అట్లీస్ట్ నాకు బాగా నీరసంగా ఉన్నప్పుడు, వాడికి లేవడం లేట్ అయినప్పుడు పాలు మాత్రం ఖచ్చితంగా తాపైన పంపిస్తాను, ఏం తిననప్పుడు. 99% తినిపించి పంపిస్తాను. బట్ ఎప్పుడో ఒక్కసారి మిస్ అయినప్పుడు మాత్రం అట్లీస్ట్ పాలనే తాపించి బాయిల్డ్ ఎగ్ ఇచ్చి పంపిస్తాను అనమాట. కొంచెం వాడికి ఆకలి అవ్వదు కదా స్నాక్స్ టైం వరకు అన్నట్లు. కొంచెం పనుండి బయటికి వెళ్ళేసి వచ్చేపాటికి ఎండకు మాత్రం కళ్ళు ఫుల్గా తిరిగాయి. అలాగే కొంచెం చల్లగా ఏమైనా తాగితే బాగుండు అనిపించింది, కానీ బయట అయితే ఎక్కడ ఆగలేదు. మ్యాక్సిమం నేను బయట ఆగి తిని తాగడం అలాంటివి మాత్రం చాలా వరకు 90% అవాయిడ్ చేస్తున్నా. ఇంకా పిల్లగాడు ఉన్న దగ్గర ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్క దగ్గర ఉండరు, మధ్యలో ఎక్కడైనా ఆగినా అంత టైం ఉండదు అనమాట. కూర్చొని తిని కొంచెం తాగే అంత ఎక్కడ పరిగెడుతూ ఉండడు అనమాట. ఇంకా ఎక్కడ వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకో రిస్క్ తీసుకోవడము, మధ్యలో ఆగి టెన్షన్ పడుతూ వాడిని ఆపడం. అప్పటికే చాలా టైం అయింది, మేము వెళ్ళిన పని అసలు అవ్వలేదు. మార్నింగ్ ఎప్పుడు వెళ్ళుంటే ఆఫ్టర్నూన్ అక్కడే అయిపోయింది అనమాట. 1 o'clock 2 o'clock అక్కడే అయిపోయింది. చాలా టైం తీసుకుంది అనమాట. అంతసేపు ఒక దగ్గర కూర్చోమంటే మనమే కూర్చోలేము. అలాంటి మా చిన్నోడు ఎట్లా కూర్చుంటాడు, తిరుగుతూనే ఉన్నాడు, పట్టుకోవడం ఎక్కువ టైం పట్టిందనమాట. సో ఇంకా మధ్యలో ఇప్పుడు ఆపి ఇవన్నీ పట్టుకునేంత ఓపిక లేదు. ఫస్ట్ నీరసం వచ్చేసింది అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా ఎండ ఉంది. ఇంట్లో ఉన్నంతసేపు ఎండ అంత ఉందని తెలీదు, కొంచెం పర్లేదు అనిపించింది. కానీ బయటికి వెళ్తే తెలుస్తుంది ఎండ ఏ రేంజ్లో ఉందా అని చెప్పేసి. కానీ ఈ ఎండకు బయటికి వెళ్ళి పని చేయాలన్నా కూడా చాలా కష్టము. ఇట్లా ఏదైనా ఒకటి చేసేద్దామనే పాటికి అంత నీరసం వచ్చేసింది కాసేపటికే. సో రాగానే చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ కనిపించుండే. సో ఇంకా కట్ చేసుకొని తినేద్దాము అన్నట్లు. అంటే నేను బయటికి వెళ్ళే ముందు రైస్ తినేసి వెళ్ళామన్నమాట. ఎందుకంటే లేట్ అయిద్ది అని తెలుసు, బాగా లేట్ అయిద్ది అని మాత్రం తెలీదు. కొంచెం లేట్ అవుతుంది, సో కొంచెం హెవీగా తినడం బెటరు. మళ్ళీ బయటికి వెళ్ళి కొంచెం టిఫిన్స్లా స్నాక్ లాగా తినేస్తే ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటాయేమో అన్న డౌట్ ఉన్నవి, ఆకలేసేస్తుంది అనమాట మధ్యలో. అలా అని చెప్పి బయటికి వెళ్ళామా, బిల్లు మనీ పాకెట్ బుక్ అవుతుంది. అలాగే సేమ్ టైం పిల్లల్ని ఆపుకోవడము, మళ్ళీ వాడు తిన్నీయడు, పేచి పెట్టడం, అది ఇది అని అన్నీ ఇంకా ఇవన్నీ తీసుకోవడం అవసరమా అని చెప్పేసి మార్నింగే ఫుల్గా తినేసి వెళ్ళాము. కానీ రాగానే ఆకలేసేస్తుంది. ఆల్రెడీ 1-2 o'clock అవుతుందంటే ఫుల్గా ఆకలేసేస్తుంది. సో కొంచెం చల్లగా తీసుకుందాము, వేడివేడిగా కాకుండా అని చెప్పేసి వాటర్ మిలన్ అయితే కట్ చేసి తింటూ ఉన్నా. కానీ ఎంత చల్లగా ఎంత రిలాక్స్గా అనిపించింది అంటే చాలా అనిపించింది. ఎందుకంటే ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసి కట్ చేసింది కదా, సో భలేగా అనిపించిండే తింటూ ఉంటే. ఇంకా నిదానంగా ప్రశాంతంగా కూర్చొని తినేసాము. మా చిన్నిగాడు కూడా చాలా బాగా తిన్నాడు అనమాట. ఫ్రూట్స్ విషయంలో మా చిన్నోడు చాలా వరకు బెటర్ అనిపిస్తుంది మా పెద్దోడితో కంపేర్ చేస్తే. మా పెద్దోడు ఏంటంటే సెలెక్టివ్గా తింటాడు. పపాయ, వాటర్ మిలాను, లేదు అని అంటే బనానా కొన్ని టైమ్స్ తింటాడనమాట. వాడి ఇష్టం. ఇంకా చిన్నోడు తినడమో, వేరే పక్కన పిల్లలు తినడమో అలా తింటాడు. కానీ వాడు అడగడు అనమాట. మా పెద్దోడు వచ్చేసి ఒక్కొక్కసారి మాత్రం బనానాస్ కావాలని ఎస్పెషల్ అడుగుతాడు. కానీ ఆ వన్ డే తెచ్చిన రోజు తింటాడు, నెక్స్ట్ డే అసలు తిండి. ఇంకా తింటే మంచిగా 2-3 తింటాడు, లేదంటే అసలు పట్టించుకోడు. అలాంటి టైంలో ఏంటంటే అవి నల్లగా అయిపోతాయి. అదేంటో బనానాస్ షాప్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎన్ని రోజులు అయినా సరే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి, కానీ ఇంటికి తెచ్చిన నెక్స్ట్ డేకే బ్లాక్గా అయిపోతాయి అనమాట. అలా అని చెప్పి కచ్చకాయలు తెచ్చామా, ఇంకా మా పిల్లలు ఏమో ఏడుస్తూ ఆ రోజే కావాలని పేచి పెడతారు. నెక్స్ట్ డేకి పండిపోతాయి. బట్ ఏంటంటే చూసుకోవాలి, కొన్ని పండు కొన్ని కచ్చ. ఒక 1/2 డజన్ పండు, ఒక 1/2 డజన్ కచ్చవి తెచ్చేస్తే పండు తెచ్చిన రోజు తిన్నా కచ్చవి నెక్స్ట్ డేకి పండు బంతాయి కదా. సో అట్లా చూసుకొని తెచ్చుకుంటే అయిపోద్ది. కానీ మా ఇద్దరు పిల్లలు మంచిగా తింటే ఏంటంటే త్వరగా అయిపోతాయి, లేదంటే పాడైపోతాయి. నేను కూడా అంత ఇష్టంగా అయితే తినను. నేను కొన్ని ఫ్రూట్స్ సెలెక్టివ్గా తింటాను అనమాట. మ్యాంగో, సపోటా, ఇంకా వాటర్ మిలన్ బాగానే తింటా. కానీ బనానా మాత్రం అస్సలు తినాలి అనిపించదు. బనానా ప్రొమోగనేట్ ఏంటంటే ఒలుచుకొని తినాలి కదా, అది కూడా తినాలనిపించదు. అంతసేపు కష్టపడి ఎవరు ఒలుస్తారు, ఎవరు తింటారు అని చెప్పేసి ఒలవడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే అంత ఇష్టంగా తినాలనిపించదు. సో అందుకే తెచ్చిన పక్కనే ఉంటే, లేకపోతే ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు
తింటూ ఉంటాం అనమాట. ఇంకా ఫ్రూట్ తిన్నాక కాసేపు అయితే బ్రేక్ ఇచ్చాను. ఒక అరగంట సేపు అలా బ్రేక్ ఇచ్చాను. ఎందుకంటే బనానాస్ రాగానే ఫస్ట్ ఆకలికి బనానాస్ తినేసాడు. వచ్చే ముందే అక్కడ ఒకటి తినేసాడు. తీసుకున్న వెంటనే తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే ఇంకో 2 తినేసాను అనమాట. సో ఆకలి అవ్వదు కదా, ఫుల్గా అనిపిస్తుంది టమ్మీ బనానా తినడం వల్ల. నాకైతే అలాగే అనిపించింది. ఒక్కటి తిన్నామంటే ఓకే ఫుల్ టమ్మీ, ఇంకా 2 తిన్నామంటే హెవీగా అనిపించేస్తుంది అనమాట. అందుకని బనానా ఎక్కువ తిన్ను. బట్ ఈ మధ్య అయితే ఇంకా డాక్టర్ ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పింది. డైలీ ఒకటైతే కంపల్సరీ తినాలని చెప్పింది కాబట్టి డైలీ ఒకటి కాకపోయినా బనానాస్ తెచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఒకటైతే తింటూ ఉన్నాను. ఇంకా ఫ్రూట్ తిన్న తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే తినిపించేసిన. లంచ్ టైం లేట్ అయిపోయింది. యాక్చువల్గా 11:30కి అలా తినిపించేదాన్ని, కాకపోతే మార్నింగ్ వెళ్ళే ముందు తినిపించుకొని వెళ్ళాను అనమాట. సో ఇంకా బయట ఆ ఫ్రూట్ అవి తినడము, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రూట్ తిన్నాడు కదా, అట్లా గ్యాప్ వచ్చిందనమాట ఒక అరగంట. సో కొంచెం 3 o'clock అయిందనమాట లంచ్ కాస్త. ఎప్పుడు 11:30 అలా అయ్యే లంచ్ 3 అయింది. బయటికి వెళ్ళేసి వస్తే కొంచెం డిఫరెన్స్ వచ్చింది తినే టైమింగ్స్లో. కానీ బయట ఉన్నాం కదని చెప్పి ఎక్కువ బయట అయితే ఏం కొనేను. మ్యాక్సిమం ఫ్రూట్స్ కొనడానికి ట్రై చేస్తాను. ఫ్రూట్స్ లేని టైంలో ఏదైనా ఒకటి, అంటే ఆకలిస్తుంది మా పిల్లగాడికి కానీ ఈ ఎండకు మాత్రం బయటికి వెళ్ళామంటే కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయడం అయితే చాలా మ్యాండటరీ. ఎందుకంటే దాహం వేయడము, అక్కడ వాటర్ ఉండొచ్చు, ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ఒకవేళ వాటర్ ఉన్న గ్లాస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా పిల్లలకైతే ఎస్పెషల్లీ తాపేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో అలా డైరెక్ట్గా అక్కడ ఉన్న గ్లాస్తో మూతి పెట్టి తాగేస్తారు కదా. సో అలా కాకుండా మనకి వాటర్ బాటిల్ ఉంటే వాళ్ళకి క్యాప్లో అయినా పోసి తాపిచ్చేయచ్చు. మన బాటిల్ కాబట్టి ఎవరు అనడానికి ఉండదు, మనకి టెన్షన్ ఉండదు. మళ్ళీ ఈ ఎండకి వాటర్ బాటిల్ లేకుండా గొంతు ఆరిపోతుంటుంది కదా, అందుకే మ్యాక్సిమం నేను ఒక్కదాన్ని వెళ్ళినా చిన్న వాటర్ బాటిల్ అయినా క్యారీ చేస్తాను. ఇంకా పిల్లలతో వెళ్తే మాత్రం కంపల్సరీ వాటర్ బాటిల్. ఇంకా బయటికి వెళ్తే మా చిన్నోడికి మాత్రం ఎక్స్ట్రా ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ అయితే పెట్టుకొని వెళ్తాను అనమాట. తెలీదు వాళ్ళకి కొంచెం లేట్ అయితే కింద పడ్డము, ఏదో ఒక డస్ట్ అంటించుకుంటూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి ఒక ఎక్స్ట్రా అయితే నేను పెట్టేసుకొని వెళ్తాను వాడికి జత. ఇంకా ఈరోజు అయితే ఆడాడు కానీ మరీ ఎక్కువ అయితే ఖరాబ్ అయితే చేసుకోలేదు బట్టలు, అందుకని ఇంకా చేంజ్ చేయలేదు. ఇన్ కేసు ఏమైనా ఖరాబ్ చేసుకుంటే బయట చేంజ్ చేస్తాను అనమాట బట్టలు. సో ఇంకా ఈరోజు ఖరాబ్ చేసుకోలేదు కాబట్టి చేంజ్ చేయకుండా అలాగే ఉన్నాయి. ఇంకా వచ్చిన తర్వాత అన్నం మాత్రం 1.5 hour ఏమో తిన్నాడు. 3 o'clockకి పెడితే 4:20 వరకు తిన్నాడు అనమాట. తిన్నాక కాసేపు పడుకోబెట్టిన తర్వాత నాకు అనిపించింది 6 years ముందు నేను స్కూటీ నేర్చుకుందాము అన్నట్లు ట్రై చేశాను అనమాట. కాకపోతే తర్వాత ఇంకా అసలు కుదరలేదు, కంప్లీట్గా ఆపేసా. ఇప్పటి వరకు అసలు మళ్ళీ టచ్ చేయలేదనమాట. సో ఇలా కాదు, ఖచ్చితంగా ఇది ఫినిష్ చేయాలి, కంప్లీట్గా నేర్చుకోవాలని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. మా చిన్నోడు పడుకున్నాడు కదా, ఎలాగో ఒక అరగంట ఈజీగా పడుకుంటాడు. అరగంట గ్యాప్లో నేర్చేసుకుందాము, అట్లీస్ట్ ఒక పావు గంట అయినా ట్రై చేద్దాము అన్నట్లు వెళ్ళాను అనమాట. చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది, ఎంతవరకు కంప్లీట్ అయిద్దో నేను స్కూటీ నేర్చుకోవడం అనేది. కానీ 6 years అంటే చాలా ఎక్కువ గ్యాప్ కదా, నాకైతే చాలా భయం వేస్తుంది. ఎస్పెషల్లీ ఇలా అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో ఇంకా కొంచెం మట్టి రోడ్డు కదా, రాళ్ళు ఎత్తుగా అలా ఉండడం వల్ల కొంచెం కొంచెం ఎత్తు రాయి మీదకి వెళ్ళినా అది హ్యాండిల్ అనేది వణికేస్తుంది అనమాట. ఎక్కడ కింద పడిపోతానా, బండి ఎక్కడ ఎత్తేస్తానా, నేను ఎక్కడ కింద పడిపోతున్నా, ఇదే టెన్షన్. బట్ ట్రై చేయాలి ఖచ్చితంగా, ఈసారి మాత్రం ఫినిష్ చేయాలి. ఎలాంటి ఆటంకాలు రాకుండా కంప్లీట్గా నేర్చేసుకోవాలనుకుంటున్నా. చూద్దాం ఏమైంది ఏంటని. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేనైతే స్నాక్స్ అయితే గుంట పొంగనాలు చేశాను. మ్యాక్సిమం అయితే దోశ గుంట పొంగనాలు చేస్తాను స్నాక్స్ టైంలో. లేదు అని అంటే మాత్రం చపాతీ కానీ పూరి కానీ. ఇంకా ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ, మ్యాక్సిమం చాలా తక్కువ అనమాట ఆయిల్ ఫుడ్. ఇడ్లీ కూడా చాలా తక్కువ, మా పెద్దోడు అంత ఇష్టంగా తినడు కాబట్టి ఎక్కువ చేయను ఇడ్లీ, చాలా తక్కువ చేస్తాను. ఈరోజు గుంట పొంగనాలు చేసి వాళ్ళు తిన్న తర్వాత మార్నింగ్ మా పెద్దోడు ఎలాగో టీ చక్రాలు తిన్నాడు. నాకు అసలు తినాలి అనిపించింది, బట్ మార్నింగ్ కుదరలేదు బయటికి వెళ్ళే పని ఉండడం వల్ల. సో ఈవినింగ్ అయితే టీ పెట్టేసుకొని టీలో చక్రాలు వేసుకొని తినేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు బాగా ఉండే అలవాటు అయితే టీ చక్రాలు తినేది. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే ఖచ్చితంగా చక్రాలు చేసేవాళ్ళు అనమాట ఇంట్లో. ఇంకా ప్రతిరోజు పెద్ద చెంబు నిండా, లిటరల్లీ చెంబు నిండా వేసుకునేదాన్ని. పెద్ద చెంబు ఉండేది, దాని నిండా టీ పోసేసుకొని, ఎలాగో మా ఇంట్లో బర్రె ఉండేది, పాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి టీ చాలా ఎక్కువ పెట్టేసేది మా మమ్మీ. ఇంకా టీ చక్రాలు వేసుకొని తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అలా అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు తక్కువ, అప్పటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట. ఉన్నప్పుడు మాత్రం అట్లీస్ట్ ఒకసారైనా బ్రెడ్ ఉంటే బ్రెడ్, లేదంటే టీ, అంటే రెగ్యులర్గా అయితే తినట్లేదు డైలీ, ఎప్పుడో ఒకసారి. పిల్లలకి మాత్రం ఎప్పుడో ఒకసారి పెడతా, ఎందుకంటే మోషన్స్ అవుతాయేమో, మళ్ళీ తింటే టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది కదా, మళ్ళీ అన్నం తినరేమో అన్న టెన్షన్తో కొంచెం ఇస్తాను అనమాట, ఎక్కువ పెట్టను. సో ఇంకా ఇప్పుడు ఈరోజు అయితే హోంవర్క్స్ చేయించాలి. యాక్చువల్లీ మా పెద్దోని అయితే ట్యూషన్కి పంపిస్తున్నా, బట్ ఈరోజు మాత్రం ట్యూషన్కి పంపించలేదన్నమాట, ఇంటి దగ్గరే ఉన్నాడు. సో అందుకని చెప్పేసి హోంవర్క్ స్టార్ట్ చేసాము. 5 o'clock నుంచి, వాడు 4కి అలా వస్తే 5 వరకు ఆడుకున్నాడు. 5 o'clock నుంచి హోంవర్క్ రాద్దాం దాదా అంటే 6కి కూర్చున్నాడు అనమాట హోంవర్క్స్ రాయడానికి.
ఇంకా ఫస్ట్ అయితే రైటింగ్ పార్ట్స్ కంప్లీట్ చేసేస్తానమాట. ఎందుకంటే టీచర్ కరెక్షన్ చేస్తుంది, మళ్ళీ రాయకపోతే కొడుతుందని చెప్పేసి ఫస్ట్ రైటింగ్ పార్ట్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత లర్నింగ్ పార్ట్స్ అండ్ ప్రాక్టీసింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం తర్వాత చేపిస్తా. ఇంకా మా చిన్నోడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక అరగంట పిచ్చి పిచ్చి చేశాడనమాట. అసలు వాడిని రాయనీయకుండా మా పెద్దోడి దగ్గర ఏ పెన్సిల్ ఉన్నా ఏ బుక్ ఉన్నా అది లాక్కోవడము, వాడిని రాయనీయకపోవడం, పాప వాడిని డిస్టర్బ్ చేయడము అలా చేస్తున్నాడు. ఇంకా మా పెద్దోడు ఏంటి అంటే కొంచెం ఆడుకోవాలి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ ఒకే దగ్గర స్టాండర్డ్గా ఒక 10 నిమిషాలు కూర్చోలేడు కాన్స్టెంట్గా. సో ఇంకా లేవాలి, ఆడుకోవాలి, వాళ్ళ తమ్ముడు ఆడుకుంటే నేను ఆడుకోవాలి అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల టైం వేస్ట్ ఎక్కువ చేస్తాడనమాట వాడితో ఆడుకోవడము చిన్నోడితోటి. సో ఇంకా చిన్నోడిని కొంచెం బతిలాడి వాడికి తినేందుకు స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టినాక స్నాక్స్ తిన్నాక కొంచెం రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయ్యి ఒక పెన్ను బుక్ ఇస్తే మాత్రం పెన్నుది మొత్తం పైన తీసేసి పడేసి రిఫిల్తో రాస్తాడని ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. కానీ ఏబిసిడీలు కానీ స్టాండింగ్ లైన్ స్లాంటింగ్ లైన్ ఇవి నేర్పించేద్దాము, నేర్చుకుంటాడు. అంటే మనం చెప్పింది తప్ప వాడికి నచ్చినా చేస్తున్నాడు. నచ్చినట్టు సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే పెద్దోడికి ఫినిష్ చేపిద్దామని ఇలా కూర్చోబెట్టాను. కూర్చుంటూ ఉన్నాడు. కూర్చుంటే పర్లేదు, ఒక 5 మినిట్స్ మంచిగా కూర్చుంటున్నాడు. అనేలోపు వాళ్ళనే కలుస్తున్నాడు అనమాట. పెన్సిల్ లాక్కోవడం, ఎరేజర్ లాక్కోవడం వాడి దగ్గర నుంచి, లేదా బుక్ లాక్కోవడము. నేను కొంచెం ఏదన్నా కిచెన్లోకి అలా ఇల్లు రావడం, లేదా అటు వెళ్ళి వచ్చే గ్యాప్లో ఇద్దరు ఫైటింగ్ చేసేసుకోవడము ఇలా చేస్తూ ఉన్నారు అనమాట. ఇంకా ఒక్కరున్న దానికి ఇద్దరు ఉన్నదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. కామ్గా అయితే ఉండరు. ఇంకా సరే ఆడుకొని అని చెప్పేసి ఫస్ట్ అయితే మా పెద్దోడికి చదివిపించేసాను. లర్న్ అన్నవి కంపల్సరీ, అది స్లిప్ టెస్ట్ ఉన్నా లేకపోయినా ప్రాక్టీసింగ్ చేయించి వాళ్ళకి స్లిప్ టెస్ట్ పెడితే ఏంటంటే గుర్తుండిపోయేది కదా. అందుకని చెప్పి ఫస్ట్ ఈజీవి, అందులో కూడా ఎక్కువ క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ఉన్నవి, ఎక్కువ బిట్స్ ఉన్నవి అవి మాత్రం నేను స్లిప్ టెస్ట్ పెట్టను. ఇంతకుముందు కూడా అలాగే చేసేదాన్ని. ఏంటంటే కొంచెం తొందరగా అయిపోయి వాడు ఈజీగా రాయగలిగి, అంటే వర్డ్స్ లాగా ఏమైనా మీనింగ్స్ కానీ లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అలాంటి టైప్ అయితే ఫస్ట్ స్లిప్ టెస్ట్ పెట్టేస్తాను. ఎందుకంటే వాడికి సబ్జెక్ట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం తొందరగా అయిపోతుంది, వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం చూసుకొని ఏవైతే ప్రాక్టీస్ చేయించాలో అందులో తక్కువగా తొందరగా అయిపోయి ఏంటి అని అవి చేయించేస్తాను. ఇంకా ఇంటి దగ్గర అంటే ఏదో ఒక సబ్జెక్ట్ పెండింగ్ పెడతాడు. ఎందుకంటే మ్యాక్సిమం బ్రేక్ తీసుకుంటాడు అనమాట. ఒక సబ్జెక్ట్ రాసిన తర్వాత ఇంకో సబ్జెక్ట్కి బ్రేక్ అంటాడు, స్నాక్స్ బ్రేక్స్ అని. అది ఎవ్రీ సబ్జెక్ట్కి ఉంటాయి స్నాక్స్ బ్రేక్స్ ఇంట్లో ఉంటాయి. మరి ట్యూషన్లో ఎలా మేనేజ్ చేస్తాడా, ఎలా ఉంటాడా అనేది నాకు అదే అర్థం కాదు. మేబీ ఇల్లు కాబట్టి అలా ఉంటాడేమో. కానీ ఒక్క దగ్గర అయితే కూర్చోడు. హోంవర్క్స్ అయిపోయేలోపు పొజిషన్స్ చేంజ్ చేస్తుంటాడు. ఒకసారి చైర్లో, ఒకసారి కింద, ఒకసారి బల్లపెట్టి మీద, ఒకసారి మంచంలో, ఒకసారి బెడ్ మీదకి, నాకు కాలు నొప్పి వస్తుంది అని ఇలా తిరుగుతూనే ఉంటాడు అనమాట. కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చోలేడు. ఇంకా మడుచుకొని కూర్చోవడం అంటే ఎక్కువసేపు కూర్చోలేడు అనమాట. నొప్పి వస్తాయి అని చెప్పేసాడు కాళ్ళు. సో ఇంకా సరే అని చెప్పి అలా టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట. ఆ టైం ఇక్కడ పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. బట్ నాకైతే ఈరోజు 10:30 ఏమైంది హోంవర్క్స్ చేపించే పాటికి. అంటే హోంవర్క్స్ తొందరగా అయిపోయి రాయడం వైజ్ రాసేస్తాడు త్వరగా, బట్ చదివించి స్లిప్ టెస్ట్ పెట్టాలి కదా. అందుకని చెప్పి మా పెద్దడు ఏమంటున్నాడంటే, మమ్మీ స్లిప్ టెస్ట్ కాదు, ఓన్లీ లర్న్ అన్నది టీచరు, నేను లర్న్ ఒక్కటే చేస్తా, స్లిప్ టెస్ట్ రాయనని చెప్పి అడుగుతూ ఉన్నాడు. లేదు, నువ్వు స్లిప్ టెస్ట్ రాస్తే నీకు గుర్తుండిపోయింది, నీకు ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి ఏదో మాటలు చెప్తున్నా. బట్ మ్యాక్సిమం 90% అయితే 50-50 ఛాన్సెస్ అనమాట. ఒక్కొక్కసారి ఓకే అని రాసేస్తాడు, బట్ ఒక్కొక్కసారి మాత్రం పరిగెట్టి ఆటకి వెళ్ళిపోతాడు అనమాట, ఆడుకోవడానికి. ఇంకా పిల్లలు ఎవరైనా కనిపించారంటే మా మాట అసలు విండు. ఇంకెవరైనా ఉన్నారు అంటే ఇంకా కొంచెం గారాబం ఎక్కువ చేసేసి అస్సలు విండు అనమాట. వెళ్ళిపోయి ఆడుకోవడము ఇక అలా చేస్తుంటాడు అనమాట వదిలేసి. రైటింగ్ పార్ట్ వరకు ఇబ్బంది పెట్టాడు, కానీ రీడింగ్ పార్ట్ వచ్చే పాటికి మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాడు. కూర్చొని చదువుకోవడం ఇంతసేపా అని చెప్పేసి. కానీ ఇంకా నేనైతే క్వశ్చన్స్ అన్నీ కాపీ చేస్తున్నా. క్వశ్చన్ ఆన్సర్స్ కావు, బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. బట్ మనం పెట్టిస్తే క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేస్తాడనమాట. మొత్తం రాయమన్నా పాపం చేయి నొప్పి వచ్చింది. పొద్దున ఎప్పుడో వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వచ్చి స్కూల్లో రాసి మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే రాయమండవు. ఎందుకు అని చెప్పి ఫస్ట్ ఒక 1 అవర్ 1-2 అవర్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయించి కొంచెంసేపు చదివిపించేస్తే కొంచెం రిలాక్స్గా అయింది. అట్ ద సేమ్ టైం చేయి నొప్పి రాకుండా ఉంటుంది కదా. అందుకని క్వశ్చన్స్ కాపీ చేసి రాపిచ్చేసిన తర్వాత డిన్నర్ అయితే తినిపించేస్తాను అనమాట. ఈరోజు డిన్నర్కి అయితే ఎలాగో ఫిష్ పులుసు ఉంది. ఎలాగో బాక్స్లో అయితే పెట్టాం కదా, అవి ఖరాబ్ అయిపోతాయి. ఫిష్ పులుసు అని చెప్పేసి నేను చేశాను, పెట్టాను అనమాట పక్కన పిల్లలకు పెడదామని. అట్ ద సేమ్ టైం ఫిష్ ఫ్రై ఏమో కానీ పులుసు చేసేటప్పుడు కానీ ఏదైనా పులుసు కర్రీస్ చేసేటప్పుడు కానీ 100 సార్లు ఆలోచిస్తా కుదరదా అని. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయను. అంటే మేము కాకుండా ఎవరైనా ఎక్స్ట్రా ఉన్నారు అంటే పులుసు కర్రీస్ అయితే మ్యాక్సిమం చేయను, ఫిష్ లాంటివి. ఎందుకంటే ఒక్కొక్కసారి టేస్ట్ కుదురుతుంది, ఒకసారి కుదరినప్పుడు బాగోదు. మనం అంటే ఇలాగో అడ్జస్ట్ అయిపోతాం. వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ బాగోదు అని చెప్పేసి అసలు ట్రై చేయను అనమాట. కానీ ఈరోజు మాత్రం బాగా కుదిరిండే. ఇంకా నైట్ 11 ఏమో ఆకలి వేసేస్తుంటే ఏం చేసుకుందామా అంటే యాక్చువల్గా టిఫిన్ పిండి లేదు, అయిపోయింది. సో ఇంకా తొందరగా అయిపోయేది ఏంటి అని చెప్పి
సేమియా ఉండే సేమియా ఉప్మా చేసుకుందాము, మళ్ళీ మొన్నే సేమియా చేసాం కదా, ఊకే షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సేమియా ఉప్మా చేసుకుందామని చేసుకున్నా. యాక్చువల్గా ప్రాసెస్ అంతా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ అసలు కుదరలే, మర్చిపోయినా. బై డిఫాల్ట్ ఇక మర్చిపోయాను. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ తీయకపోవడం వల్ల ఏంటో గుర్తు రావట్లేదు అనమాట. మర్చిపోయి లాస్ట్లో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, తినే ముందు, అది కూడా హాఫ్ తినేసిన తర్వాత గుర్తొచ్చింది అనమాట. సో ఇప్పుడైనా కొంచెం అవుట్పుట్ చూపిద్దాము అన్నట్లు. యాక్చువల్గా క్యారెట్ వేసా ఇందులో, ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట క్యారెట్ యాడ్ చేయడము. కాకపోతే పల్లీలు కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు కానీ అవుట్పుట్ మాత్రం భలేగా వచ్చిండే, టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనిపించింది. ఇలా వచ్చినప్పుడు ఎందుకు ఆ వీడియో తీయలేదు అని చెప్పి ఇంకా గుర్తొచ్చినాక సగం తిన్న తర్వాత వీడియో అయితే తీసాను. టేస్ట్ సూపర్గా ఉండే. మొత్తం మీద మార్నింగ్ 4:45 అలా లేస్తే నైట్ 11:30, 12 వరకు నా డైలీ రొటీన్ లాగా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇంట్లోనే వండడము, పెట్టడము, పిల్లలు చూసుకోవడం ఇదే ఉంటుంది కాబట్టి ఇట్లే అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కాదు, కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ యాజ్ సిమిలర్గా అయితే ఇలానే ఉంటుంది అనమాట.